నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలా ఎక్కువ అయిపోయిందండి. సో ఈ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలా మంది ఆల్కహాల్ తాగడం వల్ల ఏమనుకుంటారంటే ఓన్లీ లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు, కొద్ది వరకు హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. స్మోకింగ్ వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ లంగ్స్ ఒకటి ఎఫెక్ట్ అవుతాయండి. కానీ ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల మన మస్కులోస్కెలిటల్ స్ట్రక్చర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అంటే జాయింట్స్, బోన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఆల్కహాల్ తోటి ఏమవుతుందంటే అది మన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ని అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. సో ఈ అబ్జార్ప్షన్ తగ్గించినప్పుడు మనకి ఈ బోన్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే కాల్షియం డెఫిషియన్సీస్ రావడము, సో బోన్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంటుంది. రెండోది, ఈ ఆల్కహాల్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. సో ఈ ఇన్ఫ్లమేటరీ నేచర్ తోటి ఏమవుతుందంటే జాయింట్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది, జాయింట్ స్ట్రక్చర్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. మూడోది ఏంటంటే ఈ ఆల్కహాల్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ జనరల్ హెల్త్. ఏ మనిషికి అయితే ఒక 7 to 8 hours స్లీప్ లేదనుకోండి, రెగ్యులర్ ఆల్కహాలిక్స్ లోపల ఏమవుతుందంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయిపోయి ప్రాపర్గా స్లీప్ ఉండదు. ఎప్పుడైతే మనకి ప్రాపర్ ఒక 7 hours స్లీప్ లేదనుకోండి, మన మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వవు. మజిల్స్ అన్ని రిలాక్స్ అయినప్పుడు మనకి ఆ మజిల్ మళ్ళా రీకూప్ అవ్వడము, అవన్నీ మళ్ళీ రీస్ట్రెంథన్ అవ్వడము ఉంటుంది. సో ఈ ఆల్కహాలిక్స్లో ఎప్పుడు మజిల్ వీక్నెస్ రావడము, డిస్టర్బ్ స్లీప్ వల్ల ప్రాపర్గా హెల్త్ మెయింటైన్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ డీహైడ్రేటింగ్ ఇన్ నేచర్. అంటే ఆల్కహాల్ వల్ల యూరినేషన్ ఎక్కువ అవడం తోటి దాంతో డీహైడ్రేట్ అవడం. డీహైడ్రేట్ అయినప్పుడు ఈ జాయింట్స్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రేషన్ తగ్గి అక్కడ ఫ్రిక్షన్స్ ఏర్పడటం. సో ఈ ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఓన్లీ హార్ట్ అండ్ లంగ్స్, హార్ట్ అండ్ లివరే కాకుండా జాయింట్స్, బోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. దెన్ స్మోకింగ్ లో చూసినట్టయితే ఈ నికోటిన్ వల్ల ఏంటి, అది కూడా ఇన్ఫ్లమేటరీ ఇన్ నేచర్. ఫస్ట్ థింగ్, అది జాయింట్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ప్లస్ నికోటిన్ ఏంటంటే సైనోవియల్ సెక్రేషన్స్ కానీ స్పైన్ లో వెనుపూసకి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ హెల్తీగా డిస్క్ ఉండాలి. అండ్ ఆ డిస్క్ లోపల న్యూక్లియస్ పల్పోసిస్ అనే ఒక థిక్ జెల్ ఉంటుంది. అది రెగ్యులర్ గా సెక్రేట్ అవుతూ ఉంటుంది. ఈ నికోటిన్ ఆ సెక్రేషన్ ని బాగా తగ్గిస్తుంది, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తుంది. సో వీటితో ఏమైపోతుందంటే ఆ డిస్క్ ఫాస్ట్ గా డీజనరేట్ అవుతుంది. సో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి 40-45 ఏళ్ళకే డిస్క్ డీజనరేట్ అవడము, ఈ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల ఫ్రిక్షన్స్ ఏర్పడి అక్కడ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ రావడము, దాంతో మజిల్స్ డ్యామేజ్ అవడము. సో ఇలా జాయింట్ డిస్క్ ప్రాబ్లం వస్తుంది, జాయింట్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. సో both smoking and alcohol are very bad for musculoskeletal structures. సో ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు వాటిని తక్కువ చేసుకోవడము, వీలైతే అవాయిడ్ చేసినట్టయితే జాయింట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.